దర్శనార్థుల ముందుగానైతే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మన దగ్గరనైతే ఇవాళ ఈవో మేడం అయితే ఉన్నారు, లావణ్య గారు. ఆ మేడం అయితే కర్మన్ గట్టు దేవస్థానం ఉన్నది కదా, ఆ దేవస్థానానికి అయితే పెద్దోళ్ళు అని చెప్పొచ్చు. ఒక్కసారి దేవస్థానం గురించి గట్టనే ఇక్కడ పూజా విశేషాల గురించి ఇవాళ హనుమాన్ జయంతి కదా, మేడంను ఒక్క ముచ్చట అడిగైతే తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నాం, మీరు బాగున్నారా? మంచిగా ఉన్నాం మేడం. ముందుగా అయితే ఇవాళ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్. మేడం, ఈ మన కర్మన్ గట్టు హనుమాన్ టెంపుల్ అయితే చాలా పురాతనమైనదని చెప్తారు. ఎందుకంటే ఔరంగజేబు కాలం నుంచి 1142 సంవత్సరంలో ఇది నిర్మించినట. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల తాకిటికి అట్లనే మస్తు రష్ ఉన్నదట. ఒక్కసారి హనుమంతుని గురించి, ఈ యొక్క టెంపుల్ యొక్క మహత్యం గురించి ఒక్క ముక్కలు మంచిది. యాక్చువల్గా ఔరంగజేబ్ కాదండి, ఔరంగజేబు కన్నా ముందు కాకతీయులు పరిపాలించారు మనల్ని. అప్పుడు ప్రతాపరుద్రుడు అనే రాజు, కాకతీయ వంశానికి చెందిన మన తెలంగాణను పాలించిన రాజు, రుద్రమదేవి వంశం. సో ప్రతాపరుద్రుడు అనే రాజు ఇక్కడ వేటకని వచ్చి విశ్రమించడం జరుగుతుంది, పడుకుంటారు. ఆయన స్వప్నంలో ఆంజనేయ స్వామి కనబడి దేవాలయం నిర్మించమని చెప్తారంట. సో అప్పుడు ఆయన నిర్మించడం జరిగింది. దాని తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత, 300 సంవత్సరాల తర్వాత ఔరంగజేబు హిందూ దేవాలయాలని నాశనం చేయడం అది జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు తన సైన్యాన్ని పంపిస్తాడు. సైన్యం అసలు దరిదాపుల్లో కూడా రాలేకపోతారు, మూర్చిపోయి పడిపోతారు అనమాట. సో మళ్ళీ ఔరంగజేబు స్వయంగా దేవాలయాన్ని నాశనం చేద్దామని వస్తూ ఉంటే అప్పుడు ఆయనకు వాయిస్ వినబడుతుందంట ఆంజనేయ స్వామి వారిది. మందిర్ తోడ్నా హైతో రాజా కరో తుమారా మన్గట్ అనేసి, కర్మన్ గట్ అని. అందుకని అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి కానీ దేవాలయానికి కానీ కర్మన్ గట్ అని పేరు వచ్చింది. మనకు తెలంగాణలోనే అత్యంత ప్రాముఖ్యమైన దేవాలయం. తెలంగాణ ఏంటి అసలు తెలుగు రాష్ట్రాల్లో చాలా విశేషము, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ముడుపులు కడుతూ ఉంటారు. అంటే ఒక కోరిక కోరుకొని ముడుపు కడితే 15 నుంచి 4 రోజుల్లోపు కోరిక నెరవేరుతుంది. చాలా మంది వచ్చి మళ్ళీ చెప్తూ ఉంటారు మా కోరిక నెరవేరింది అని చెప్పేసి. చాలా పవర్ఫుల్. స్వామివారు ధ్యానాంజనేయ స్వామి అంటారు. సో అంటే ధ్యాన ముద్రలో ఉంటారనమాట. అంటే భక్తుల కోరికలన్నీ కూడా స్వామివారు చాలా వింటారు. అంటే గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుందనేసి విశేషం అనమాట. మేడం, ఇంకొకటి ఇక్కడికి వచ్చే భక్తులు ఎప్పుడెప్పుడు ఏ టైంలలో ఏ వేళలలో ఇక్కడికి వస్తుంటారు. అట్లనే భక్తులందరూ అరే ఆంజనేయ స్వామిని మనం దర్శించుకున్నాం అనుకో, మన సకల పాపాలు తొలగి పుణ్యాలే కలుగుతాయి అని అనుకునే రోజులు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తారు? మరి ఎక్కువ మనకైతే మంగళవారం, శనివారం బాగా ఉంటుంది రద్దీ. ఇటీవల కాలంలో 300 మంది పెరిగారనమాట. అంటే మొన్న హనుమాన్ జయంతి లాస్ట్ మంత్ వచ్చింది కదా, చైత్రమాసంలో వచ్చిన హనుమాన్ జయంతి తీసుకుంటే సుమారు ఎప్పుడు 50-60 వేల మంది వచ్చేవారంట. ఈసారి 1,50,000 వరకు రావడం జరిగింది. ఈ రోజు కూడా చాలా, అంటే గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంది. కాకపోతే మన తెలంగాణలో ఈ హనుమాన్ జయంతి ఎక్కువ చేసుకోరు, లాస్ట్ మంత్ ఎక్కువ చేసుకుంటారు కాబట్టి దానికే విశేషంగా ఎక్కువ మంది పబ్లిక్ వచ్చింది. మేడం, గట్లనే ఇక్కడికి ఇంతమంది జనాలు అయితే వస్తున్నారు హనుమంతుని చూసేందుకు, ఈ గుడిని చూసేందుకు. మరి ఇక్కడ ఏర్పాట్లు కానీ, పూజా విధానాలు కానీ, ఇక్కడ చదివే పంతులు కానీ ఎట్లా? పంతులంతా కూడా 30-40 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళే, చాలా సీనియర్ మోస్ట్ పంతులు గారులతోని. వాళ్ళు ఏదన్నా మన తాయెత్తు కట్టినా కూడా వాళ్ళతో ముడుపు చేయించి తీసుకున్నా కూడా బాగా నెరవేరుతుందని బాగా భక్తుల్లో విశ్వాసం ఉంది. తర్వాత మనం ఏర్పాట్లు కూడా మంగళవారం, శనివారం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాం. అంటే ప్రత్యేకంగా క్యూ లైన్లు నిర్మిస్తాము. తర్వాత ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా తీసుకుంటే ప్రత్యేకంగా వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, మన మజ్జిగ కానివ్వండి, ఇలాంటి డిస్ట్రిబ్యూషన్. ఎండాకాలం అనేసి చలువ పందిళ్ళు వేస్తాం మొత్తం దేవాలయం అంతా కూడా. విశేషం వాళ్ళకి తగ్గట్టుగా అనుకూలంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటాము. భక్తులు కూడా అలాగే దర్శించుకుంటూ ఉంటారు. అంటే సాటర్డే రోజు చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది. మేడం, ఇక్కడ మీరు చేస్తున్నందుకు గట్లనే ఇక్కడ దేవుణ్ణి మీరు రోజు చూస్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? మరి నాకైతే పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఎలా అంటే కోరికల సంగతి సరే, ఇంకా మనం కోరుకోని అవసరం లేదు, మాకు అన్ని ఆటోమేటిక్గా స్వామివారే తీరుస్తూ ఉంటారు. కానీ మామూలుగా ఎంత మూడ్ ఆఫ్ ఉంది, ఇవాళ బాగాలేదు అనుకొని వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోగానే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా స్వామివారిని నమ్ముకొని మేము సేవ చేస్తున్నాం కదా, స్వామివారు కూడా ఆ రకంగా మాకు ఇస్తూ ఉంటారు.
మేడం నిజంగానే మీరు చెప్పిన విషయాలు అయితే చాలా మంచిగా ఉన్నాయి. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి దేవుడు అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఈ ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారో ఆ భక్తులందరినీ చల్లగా చూడాలి, గట్లనే మిమ్మల్ని కూడా చల్లగా చూడాలని మేమైతే కోరుకుంటాం మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా మంచిగా విస్తృత ప్రచారం కల్పించి స్వామివారికి విరాళాలు అట్లా ఎక్కువ అంటే ఒక అన్నదాన సత్రం ప్రపోజల్ పెట్టాము. అన్నదానానికి ఇబ్బందిగా ఉంది దేవాలయంలో చాలా, అంటే ఇప్పటికి ఒక 15 కార్యక్రమాల వరకు చేసాం దాతల సహకారంతో. ఇది ఒకటి కొంచెం పెద్ద కార్యక్రమం. మీ ద్వారా విస్తృత ప్రచారం కల్పించి అన్నదాన సత్రము అయితే మేము చాలా సంతోషం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ అండి. శనార్థి మేడం. థ్యాంక్ యూ. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.